నన్ను ప్రేమపూర్వకంగా ఆహ్వానించినటువంటి ఆ యొక్క మ్యాథ్యూస్ గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నామండి. దేవుడు ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవుని ఎంతగానో స్తుతులు చెల్లిస్తా ఉన్నాం. దేవుడు మంచి అవకాశం అనుగ్రహించున్నాడు. దాన్ని బట్టి దేవుని ఎంతగానో స్తుతులు చెల్లిస్తా ఉన్నాం. ఈ దినాన్ని దేవుని యొక్క వాక్యంలో నుంచి కొన్ని విషయాలు మనం దేవుని మనతో మాట్లాడబోతున్నాడు. దాన్ని బట్టి మనం దేవునికి స్తుతులు చెల్లించేవారిగా, ఈ వాక్యాన్ని కొంతసేపు ధ్యానించేవారిగా మనం ఉండేటువంటి వారిగా ఉందాం. దేవుని యొక్క వాక్యాన్ని మనం పరిశీలన చేసుకున్నట్లయితే ఆల్రెడీ చదవబడినటువంటి లేఖన భాగము నిర్గమాకాండము 33 అధ్యాయము 33 అధ్యాయం 17వ వచనం 18వ వచనం మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే అంటున్నాడు, నీ పేరు పెట్టుబడి నేను ఎరుగుదును మోత చెప్పుగా అతడు దయచేసి నీ మహిమను నాకు చూపమనగా ఆయన నా మంచితనమంతయు నీ ఎదుట కనుపరచదును. యెహోవాను నామముని ఎదుట ప్రకటించదనని నేను కరుణించవాని కరుణించదును, ఎవరెందుకు కనికరపడుదునో వాని ఎందుకు కనికరపడుదును. మరియు ఆయన నువ్వు నా ముఖము చూడచాలవు, ఏ నరుడు నన్ను చూచి బ్రతకడనెను. ఇక్కడ దేవుని వాక్యాన్ని మనం పరిశీలన చేసుకున్నట్లయితే చాలా స్పష్టంగా రాయబడినటువంటి మాట మనకు కనబడతా ఉంది. మోషే అడుగుతున్నాడు, దేవా నీ మహిమ నాకు చూపుము అంటున్నాడు. నీ మహిమ నాకు చూపు అంటున్నాడు. ఏంటండి ఈ మహిమ ఏంటి అని జ్ఞాపకం చేసుకున్నట్లయితే మోషేకున్నటువంటి కోరిక ఇదన్నాన్ని మనలో కూడా కనిపించవచ్చు. ఎందుకంటే ఆయన అడుగుతున్నటువంటి మాట, నీ మహిమను నాకు చూపించు అనేటువంటి కోరిక. అసలు మహిమ అంటే ఏంటి అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకున్నట్లయితే, అసలు మోసే ఏం చూశాడు అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకున్నట్లయితే, సాధారణంగా చాలా మంది మనం ప్రతిదానికి దేవునికి మహిమ కలుగును గాక అనే విషయాన్ని మనం ఎక్కువగా వాడతాము. ఈ మందిరము దేవుని మహిమని నిమిత్తమే అనేటువంటి మాట మనం వాడుతూ ఉంటాం. మహిమ అనేటువంటి మాటను ఎక్కువగా అనేక సార్లు మనం ఉపయోగిస్తూ ఉంటాం. అయితే అసలు మహిమ అంటే ఏంటి అసలు? ఇక్కడ మోసే కూడా అడుగుతున్నాడు, నీ మహిమ నాకు చూపించు అని అడుగుతున్నాడు. అసలు మోసే ఏం చూశాడు అని జ్ఞాపకం చేసుకున్నట్లయితే దేవుని యొక్క వాక్యంలో నుంచి కొన్ని విషయాలు మనం తెలుసుకోబోతా ఉన్నాం. మోసే ఏం చూశాడు అని మనం పరిశీలన చేసుకున్నట్లయితే, దేవుని యొక్క వాక్యాన్ని మనం పరిశీలన చేసుకున్నట్లయితే చూడండి, మోసే అడుగుతున్నాడు, నీ మహిమ నాకు చూపమనగా ఆ దేవుడు అంటున్నటువంటి మాట, మరియు యెహోవా ఇదిగో నీ సమీపం ఒక స్థలము నీవు బండ మీద నిలవలను, నా మహిమ నిన్ను దాటి వెళ్ళిచుండగా బండ సందులో నిన్ను ఉంచి నిన్ను దాటి వెళ్ళే వరకు నీ చేతితో నేను కప్పెదను అనే విషయాన్ని తెలియపరుస్తుంది. నేను దాటి వెళ్తున్నప్పుడు నా మహిమను నువ్వు చూస్తావు అనే విషయాన్ని చాలా స్పష్టంగా తెలియపరుస్తా ఉన్నాడు. అయితే మోషే ఏం చూస్తాడండి అని జ్ఞాపకం చేసుకున్నట్లయితే నిర్గమాకాండము 34 అధ్యాయము 6వ వచనం అతని ఎదుట యెహోవా అతని దాటి వెళ్ళుచు, యెహోవా కనికరమును దయ దీర్ఘశాంతము విస్తారమైన కృపా సత్యము గల దేవుడిని యెహోవా. గమనించండి, దేవుని యొక్క వాక్యం సెలవిస్తోంది. సాధారణంగా మనం ఏమనుకుంటామంటే మహిమ అంటే ఒక గొప్ప వెలుగు చూస్తుంటాడు, లేకపోతే ఆ మహిమ అంటే ఏదో రకంగా మనం ఎన్నో రకాలుగా మనం ఆలోచించవచ్చు. అయితే అసలు మోషే ఏం చూస్తాడండి అని గమనించినట్లయితే, ఆ మహిమ అనగా మోషే ఏం చూశాడు అని పరిశీలన చేసుకున్నట్లయితే, ఆ 34 అధ్యాయం 6వ వచనం అంటున్నాడు, అతని ఎదుట యెహోవా అతని దాటి వెళ్ళుచు, యెహోవా కనికరమును దయా దీర్ఘశాంతము విస్తారమైన కృపా సత్యములైన దేవుడని యెహోవా అనే విషయం మనకు కనబడతా ఉంది. దేవుని యొక్క వాక్యం మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఏం చూస్తాడని పరిశీలన చేసుకున్నట్లయితే ఆయనలో ఉన్నటువంటి గుణ లక్షణాలు కనబడుతున్నాయి. ఏం చూస్తాడంటే యెహోవా కనికరాన్ని చూస్తాడు, దయను చూస్తాడు, దీర్ఘశాంతం చూస్తాడు, విస్తారమైన కృపను చూస్తాడు, సత్యమును చూస్తాడు. ఈ లక్షణాలన్నీ కూడా ఆయన దాటి వెళుతున్నప్పుడు ఈ లక్షణాలన్నీ కూడా మోషేలో మనకు కనబడతా ఉన్నాయి. మోషే చూస్తున్నాడు. ఒకసారి ఆలోచించండి, మహిమ అనగా దేవుని యొక్క గుణ లక్షణాలు. ఎందుకంటే మోషే ఆ దినాన్ని చూసింది అదే. అందుకే దేవుని యొక్క వాక్యం సెలవిస్తోంది, యెహోవా కనికరాన్ని చూశాడు, దయని చూశాడు, దీర్ఘశాంతాన్ని చూశాడు, విస్తారమైన కృపా సత్యము గల దేవుడిని యెహోవా అనేటువంటి ఆ లక్షణాలు, ఆయనకున్నటువంటి లక్షణాలు ఈ మోషే చూసినట్లుగా దేవుని యొక్క వాక్యం మనకు తెలియపరుస్తూ ఉంది. అయితే దేవుని యొక్క వాక్యం సెలవిస్తోంది, అయితే ఆ మహిమను కూడా ఆయన ఏ లక్షణాలు అయితే చూస్తాడో ఆ లక్షణాలను కూడా మనలో నింపాలని దేవుడు ఆశపడతా ఉన్నాడు. ఆ మహిమను మన ద్వారా, మనలో నుండి మనల్ని చూడాలని దేవుడు ఆశపడతా ఉన్నాడు. అందుకనే దేవుని యొక్క వాక్యాన్ని మనం పరిశీలన చేసుకున్నట్లయితే రోమిలు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయము 18వ వచనంలో మనకు మాట కనబడతా ఉంటది. రోమిలు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయంలో
మనం పరిశీలన చేసుకున్నట్లయితే అదే విషయాన్ని, ఆ మహిమను గురించి మనకి చాలా విషయాలు మనకు కనబడతా ఉంటాయి. 8వ అధ్యాయము అనేక చాలా సార్లు మనం ఈ మాటను మనం చదువుతూ ఉంటాము. ఎందుకని జ్ఞాపకం చేసుకున్నట్లయితే 8వ అధ్యాయము 28వ వచనం, దేవుడు ప్రేమించే వారికి అనగా సమస్త సంకల్పం చొప్పున పిలవడని వారికి మేలు కలిగటగా సమస్తము సమకూడు జరుగునని ఎరుగుదము. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరుల శ్రేష్ఠుడు. దేవుడు ఎవరిని ముందు ఎరుగునో వారు తన కుమారుల సారూప్యము గలవారొకటకు వారిని ముందుగా నిర్ణయించాను. మరియు ఎవరిని ముందుగా నిర్ణయించునో వారిని నీతిమంతులుగా తీర్చను. ఎవరిని నీతిమంతులుగా తీర్చనో వారిని మహిమపరచను. ఇక్కడ దేవుని వాక్యాన్ని మనం పరిశీలన చేసుకున్నట్లయితే ఆయన అంటున్నాడు, మరియు ఎవరిని ముందుగా నిర్ణయించునో వారిని పిలిచెను. అంతేకాకుండా ఎవరిని పిలిచునో వారిని నీతిమంతులుగా తీర్చెను. ఎవరిని నీతిమంతులుగా తీర్చునో వారిని మహిమపరచెను. దేవుని వాక్యాన్ని మనం పరిశీలన చేసుకున్నట్లయితే ఆయన చాలా స్పష్టంగా రాయబడుతున్నటువంటి మాట. ఆయన అంటున్నాడు, ఆయన స్వరూప్యములోనికి మార్చబడుట అనే విషయం మనకు కనబడతా ఉంది. ఆయన స్వరూపంలోనికి మనం మార్చబడుట, ఆయన స్వరూపంలోనికి అనగా ఆ మహిమ యొక్క గుణ లక్షణాలు మనలో నింపడానికి ఆయన ఎంతగానో ప్రయత్నం చేస్తా ఉన్నాడు. దేవుని వాక్యాన్ని మనకి మరి ఆ యొక్క మహిమ యొక్క గుణ లక్షణాలు మనలో ఎలా వస్తాయండి? ఆయనకున్న దయ, ఆయనకున్న కనికరము, ఆయనకున్న ఆ యొక్క సత్యము అనేటువంటి ఆయన మహిమలోనికి ఆయన అంటున్నాడు, ఎవరిని ముందుగా నిర్ణయించునో అనే విషయం కనబడతా ఉంది. ఎవరిని ముందుగా నిర్ణయించునో వారందరినీ ఆయన పిలుస్తున్నాడు. పిలిచిన వారిని అందరినీ ఆయన స్వారూప్యంలోని మారుస్తున్నాడు. ఆయన స్వారూపులో మార్చిన దేవుడు వారిని మహిమపరచును అని బైబిల్ స్పష్టంగా మాట్లాడుతా ఉంది. దినాన్ని వాక్యం వింటున్న మన జీవితంలో మనల్ని కూడా ఆయన మహిమ యొక్క గుణ లక్షణం మనలో నింపాలని ప్రయత్నం చేస్తున్నాడు. అయితే ఆయన మహిమ యొక్క గుణ లక్షణాలు మనలో నింపబడినప్పుడు మాత్రమే ఆయనను మహిమపరిచేవారిగా మనం ఉండగలుగుతాం. అనగా ఆయన చూపించేవారిగా ఉండగలుగుతాము. ఆయనకున్న దయ, ఆయనకున్న కనికరము, ఆయనకున్న ప్రేమ, ఆయనకున్నటువంటి లక్షణాలు అన్ని కూడా మన ద్వారా దేవుడు చూడాలనుకుంటున్నాడు. అందుకే చూడండి, మరియు ఎవరిని ముందుగా నిర్ణయించునో వారిని పిలిచెను, ఎవరిని పిలిచెనో వారిని నీతిమంతులుగా తీర్చెను, ఎవరిని నీతిమంతులుగా తీర్చెనో వారిని మహిమపరచెను అని బైబిల్ స్పష్టంగా మాట్లాడుతుంది. వారిని మహిమపరచెను. అయితే ఆయన మహిమపరచడానికి, ఆయన మనలను ఆ మహిమ సంబంధమైనటువంటి ఆ జీవితం అనగా ఆయన గుణ లక్షణాలని మనలో నింపడానికి ఆయన వాడేటువంటి పద్ధతి ఏంటండి అని జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ఆయన 3 రకాలైనటువంటి స్ట్రాటజీని ఉపయోగించి ఆయనలో ఉన్నటువంటి గుణ లక్షణాలని మనలో నింపుతాడు అని జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ఏంటండి ఆ 3 రకాలైనటువంటి గుణ లక్షణాలు ఏంటని జ్ఞాపకం చేసుకున్నట్లయితే, దేవుని యొక్క వాక్యాన్ని పరిశీలన చేసుకున్నట్లయితే, మొట్టమొదటిగా రోమిల్ రాసిన పత్రిక 8వ అధ్యాయము 17వ వచనము, మనము పిల్లలమైతే వారసులము, అనగా దేవుని వారసులము, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమ పడిన ఎడల క్రీస్తుతోటి వారసులము. మనం ఆయన ఎడల ప్రత్యక్షము కాబోవు మహిమ ఎదుట ఇప్పటి కాలము శ్రమలు ఎన్నదగినవి కావని ఎంచుకొనుచున్నాము. దేవుని కుమారుని ప్రస్తుత కొరకు సృష్టి మిక్కిలితో సార్ మాకు రావట్లేదు. చూచినట్లుగా కనిపెట్టుచున్నది. దేవుని ఓకే ఓకే కంటిన్యూ ప్లీజ్ కంటిన్యూ. చేసుకున్నట్లయితే, దేవుని యొక్క వాక్యాన్ని మనం పరిశీలన చేసుకున్నట్లయితే ఆయన అంటున్నాడు, ఆయనకున్నటువంటి గుణ లక్షణాల ద్వారా మనలోనికి ఆ మహిమను నింపాలనేటువంటి ఆలోచన కలిగి ఉంటా ఉన్నాడు. ఏంటండి ఆయనకున్నటువంటి గుణ లక్షణాలు మనం చూస్తాం. ఇందాక ఆల్రెడీ ఆ మహిమ అంటే ఏంటో చూస్తాము. ఆయనకున్నటువంటి మహిమకున్నటువంటి లక్షణాలు ఏంటో చూస్తాం. ఏంటంటే కనికరము, దయ, అవన్నీ కూడా ఆయనలో ఉన్నటువంటి గుణ లక్షణాలు. ఆ గుణ లక్షణాలే ఆ దినాన్ని మోసే చూశాడు. ఆ గుణ లక్షణాలు మనలో నింపాలని ప్రభు ఎంతగానో
ఆశపడతా ఉన్నాడు. ఆ గుణ లక్షణాలు మనలో నింపాలని ప్రభు ఎంతగానో ఆశపడుతున్నాడు. ఆ గుణ లక్షణాలు ఎలా నింపుతున్నాడు అంటే దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉంది. బైబిల్ అంటున్నటువంటి మాట, మనము పిల్లలమైతే వారసులమే కానీ దేవుని వారసులం, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో కూడా శ్రమ పడిన ఎడలా. అనగా శ్రమల ద్వారా దేవుడు మనల్ని నలగొట్టి ఆ గుణ లక్షణాలు మనలో నింపుతాడు. ఆయన అనేక శ్రమల గుండా, అంటే ఆయన శ్రమల గుండా మనం వెళ్తున్నప్పుడు, అనేక కష్టాల గుండా వెళ్తున్నప్పుడు నిజంగా ఆ గుణ లక్షణాలు, దేవునికి ఉన్నటువంటి ఆ గుణ లక్షణాలు మనం చూపిస్తున్నామా? ఆ దయ గాని, ఆ కనికరం గాని, ఆ జాలి గాని, ఆ ప్రేమ గాని, ఆ లక్షణాలు మనలో నింపడానికి దేవుడు ఉపయోగించేటువంటి స్ట్రాటజీ. అందుకంటున్నాడు, మన ఎడల ప్రత్యక్షము కాబో మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్న తగినవి కానవని ఎంచుకొనిచున్నాము అంటున్నాడు. అనగా దేవుని మహిమపరచుటకు మనలోనికి ఉండేటువంటి లక్షణాలు శ్రమల ద్వారా, అనేక శ్రమల గుండా మనం నలగొట్టి, అనేక శ్రమల గుండా మనల్ని ముందుకు కొనసాగించి ఈ గుణ లక్షణాలు మనలో నింపుతున్నటువంటి పరిస్థితి మనకు కనబడతా ఉంది. ఎందుకంటే ఆయన అంటున్నాడు ఆల్రెడీ, మనము దేవుని పిల్లలము, ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నాడు. మనం పిల్లలమైతే వారసులము, అనగా దేవుని వారసులము, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు, అనగా ఆ లక్షణాలు పొందుటకు ఆయనతో కూడా శ్రమ పడిన ఎడలా అంటున్నాడు. అనగా అనేక శ్రమల గుండా దేవుడు మనల్ని నడిపించి, అనేక శ్రమల గుండా దేవుడు మనల్ని కొనసాగిస్తూ, అనేక రకమైనటువంటి రీతిలో ఆ కనికరమ గాని, ఆ ప్రేమ గాని, ఆ దయ గాని, ఆ జాలి గాని, ఆ లక్షణాలన్నీ కూడా మనలో ఉండాలని దేవుడు ఎంతగానో ఆశపడతా ఉన్నాడు. ఇది నా వాక్యం ఏంటంటే, మన జీవితంలో మొట్టమొదటిగా ఆ మోషే అడుగుతున్నాడు, అయ్యా నీ మహిమ నాకు చూపించు అంటున్నాడు. మహిమను చూపించమంటే ఏం చూశాడండి మోషే అంటే? యేసు ప్రభు యొక్క గుణ లక్షణాలు చూశాడు. యేసు ప్రభు యొక్క గుణ లక్షణాలు చూసినటువంటి మోషే దేవుడి దినాలు అంటున్నాడు, మిమ్మల్ని సమస్తం మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాను, మిమ్మల్ని నేను పిలిచి ఉన్నాను, మిమ్మల్ని ఏర్పాటు చేసుకుని మిమ్మల్ని కూడా మహిమ లక్షణాలు మీలో నింపాలని ఆశపడుతున్నాను అంటున్నాడు ఆయన. ఆ మహిమ లక్షణాలు ఎలా పెడతాడండి ఆయన అని జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ఆయన వాడేటువంటి మొట్టమొదటి స్ట్రాటజీ ఏంటంటే శ్రమల ద్వారా అనే విషయం మనకు కనబడతా ఉంది. చూడండి, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో కూడా శ్రమ పడిన ఎడలా అంటున్నాడు. అనగా అనేక శ్రమల గుండా, అనేక ఇబ్బందుల గుండా, అనేక కష్టాల గుండా మనం వెళ్తున్నప్పుడు ఆ సమయంలో దేవుని మహింపరుస్తున్నామా లేకపోతే మనుషులు మహింపరుస్తున్నామా? అనగా దేవుని మహింపరచడం అంటే ఏంటి అనగా దేవుని యొక్క ఉన్నటువంటి ఆ గుణ లక్షణాలు, ఆ ప్రేమ ఏదైతే ఉందో, ఆ కనికరం ఏదైతే ఉందో, ఆ దయ ఏదైతే ఉందో, ఆ మంచితనం ఏదైతే ఉందో, ఆ లక్షణాలు మనలో కనబడాలి. అంతేగాని ఇదిగో శ్రమ వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు దేవుడు నాకు ఏం చేశాడండి, దేవుడు నా జీవితంలో ఏం మేలు చేశాడు, ఏ ఉపకారం చేశాడు, ఇంతకాలం నుంచి నేను ప్రార్థన చేస్తున్నాను, ఇంతకాలం నుంచి నేను దేవుడి పట్ల ఎన్నో గొప్ప కార్యాలు చేశాను, ఎన్నో పనులు చేశాను, అయినప్పటికీ కూడా ఏంటండి నాకు ఈ పరిస్థితి అనేటువంటి వారిగా ఉండకుండా, మనం ఎప్పుడైతే దేవుని పట్ల సరైన రీతిలో కలిగి ఉన్నామో, శ్రమ వచ్చినప్పుడు అందుకంటున్నాడు, శ్రమ కలుగుట నాకు మేలాయను అంటున్నాడు. అందుకంటున్నాడు, శ్రమలలో మనం ఒకవేళ కనుక కృంగిపోయిన వారైతే చేతగాని వారు మోదు అంటున్నాడు. కాబట్టి గమనించండి, క్రైస్తవుడు జీవితము అందరూ అనుకుంటారు, చాలా మంది అనుకుంటారు ఒక పూలపాన్పు అనుకుంటారు, కానీ క్రైస్తవ జీవితం పూలపాన్పు కాదు, కానీ ముళ్ళు అనేటువంటి విషయం మనం జ్ఞాపకం చేసుకోండి. ఎందుకంటే క్రైస్తవ జీవితంలో అనేక శ్రమలు ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయి. క్రీస్తు ఆయనే చెప్పాడు, నేను ఏ విధంగా అయితే శ్రమ పడ్డానో మీరు కూడా శ్రమ పడతారనే విషయాన్ని తెలియపరిచాడు. కానీ ఆ శ్రమలలో మనం ఆయన గుణ లక్షణం మనం చూపించేవారిగా ఉండాలి. ఈ రకంగా శ్రమల గుండా దేవుడు ఆయన మహిమపరిచేటువంటి వారిగా ఉండాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఒక ఉదాహరణ తెలియపరుస్తా ఉన్నాను. ఒక ఆమె చెప్తున్నటువంటి మాట ఏంటంటే, ఒక ఆమె దగ్గరికి వెళ్ళి మేము ప్రార్థన చేయడానికి వెళ్ళినప్పుడు ఆమె ఒక కాలుకి ఫ్రాక్చర్ అయిపోయింది, కాలు ఫ్రాక్చర్ అయింది. కాలు ఫ్రాక్చర్ అయితే ప్రార్థన చేయడానికి వెళ్ళినప్పుడు ఆ ప్రార్థన చేసే ముందు చాలా భయంకరంగా కాలు ఫ్రాక్చర్ అయిపోయిందమ్మా, ఏంటి పరిస్థితి ఏంటి అని అంటుంటే ఆమె అంటుంది, నా కాలు ఇరిగిపోవడం, ఆ ఫ్రాక్చర్ అవడం నా మంచి కోసమేనండి అంటుంది ఆమె. ఇదేంటిది, కాలు ఇరిగిపోతే చాలా మంది రకరకాల మాటలు మాట్లాడతారు కదా, ఈమెంటి కాలు ఇరిగిపోవడం మంచిది అంటుంది అనే విషయాన్ని అప్పుడు అన్నప్పుడు, ఏమ్మా ఎందుకు ఆ మాట అంటున్నావంటే, నన్ను ప్రేమించే వాళ్ళు ఎవరో, నన్ను చేరదీసే వాళ్ళు ఎవరో, నా యొక్క విషయాన్ని పట్టించుకునే వారు ఎవరో నాకు ఇప్పుడు అర్థమైందండి, కాబట్టి ఈ శ్రమ రావడం నా మంచి కోసమేనండి అంటుంది. కాబట్టి గమనించండి, కొన్ని శ్రమలు, కొన్ని ఇబ్బందులు దేవుడు మనల్ని ఒక మంచి పొజిషన్ లోకి, ఒక మంచి పరిస్థితుల్లోనికి ఆయనకి ఇంకా సమీపంగా తీసుకురావడానికే, అంతేగాని మనల్ని ఏదో నష్టపరచాలనో మన కృంగదీసేలోనే కాదు. కానీ అందుకే దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్న మాట ఏంటంటే,
శ్రమ అనేటువంటిది మనల్ని ఆయన మహిమ లక్షణాలు మనలో నింపడం కోసమే, ఆయనకు ఉన్నటువంటి గుణ లక్షణం మనలో నింపడం కోసమే. ఆ శ్రమ కలిగినప్పుడు నువ్వు దేవునికి ఇంకా సమీపంగా వెళ్తావు. నుంచి చూడండి, కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయము 18వ వచనం. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయము 18వ వచనం. ఇక్కడ ఒక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఒక మాట స్పష్టంగా మనం మాట్లాడుతుంది. మనమందరము అద్దములే ప్రతిబింబలు చేయొచ్చు, మహిమ నుండి అధిక మహిమ పొందొచ్చు, ప్రభువుకు ఆత్మ చేత ఆ పోలికగానే మార్చబడుచున్నాము అంటున్నాడు. చూడండి, చాలా స్పష్టంగా రాయబడినటువంటి మాట మనకు కనబడతా ఉంది. చూడండి, మనం అందరం అంతా ముసుకులేని ముఖములో ప్రభు యొక్క మహిమను అద్దము వలె, అంటే ప్రభు యొక్క మహిమను అనగా ప్రభు యొక్క గుణలక్షణములను అద్దము వలె ప్రతిబింబ చేయుటకు, అనగా మనము ప్రతిబింబ చేయొచ్చు, మహిమ నుండి అధిక మహిమ పొందొచ్చు, ప్రభువుకు ఆత్మ చేత ఆ పోలికగానే మార్చబడుచున్నాము అంటున్నాడు. ప్రభు యొక్క ఆత్మ చేత అనగా ప్రభు యొక్క ఆత్మ అనగా పరిశుద్ధాత్మ చేత అనే విషయం మనకు కనబడతా ఉంది. రెండో లక్షణం ఏంటంటే, ప్రభు యొక్క ఆత్మ పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు మనల్ని ఏం చేస్తున్నాడు అంటే ఆ గుణ లక్షణాలని మనలో పెడతా ఉన్నాడు. ఎందుకని జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ఆత్మ ఆయన అంటున్నాడు, నేను మిమ్మల్ని అనాథులుగా విడిచిపెట్టను, నేను పరిశుద్ధాత్మను మనకు తోడుగా మనం పంపిస్తానని వాగ్దానం చేస్తాడు. ఈ ఆత్మ ఫలాల చేత మనం నింపబడాలని, ఆత్మ ఫలాల చేత ఆ ఉన్నటువంటి లక్షణాలు ఏదైతే ఉన్నాయో, ప్రేమ, సంతోషము, సమాధానం, మంచితనం, ఆశానిగ్రహము అనేటువంటి ఆ లక్షణాలన్నీ కూడా మనలో నింపుట కొరకు దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్న మాట ఏంటంటే, ఆత్మ చేత అనే విషయం మనకు కనబడతా ఉంది. ఆత్మ చేత ఆ పోలికగానే మార్చబడుచున్నాము అంటున్నాడు. మహిమ నుండి అధిక మహిమలోనికి అనే విషయం మనకు స్పష్టంగా కనబడతా ఉంది. ఒక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, మహిమ నుంచి అధిక మహిమలోనికి దేవుడు మార్చాలని ఆశపడతా ఉన్నాడు. అనగా ఆ లక్షణాలన్నీ కూడా మనలో నింపాలని, పరిశుద్ధాత్మ సహకారము ద్వారా ఆ లక్షణ మనలో నింపాలని ఆశపడతా ఉన్నాడు. పరిశుద్ధాత్మకు ఒకసారి కొన్ని విషయాలు మనకి గద్దిస్తూ ఉంటది. ఇలా చేయకూడదు, ఇలా మాట్లాడకూడదు, ఇలా ఉండకూడదు, ఇలా చేయాలి, ఇలా ఉండకూడదు అనే విషయాన్ని ఎన్నోసార్లు ఆత్మ మనల్ని గద్దిస్తూ ఉంటది. ఎందుకంటే ఒక అద్దము వలె అని బైబిల్ స్పష్టంగా మాట్లాడుతా ఉంది. అద్దము వలె, ఎవరెవరినో కాదు కానీ, ఎవరెవరి వైపు చూస్తూ మనము గొప్పవాళ్ళు అనుకోవడమే కాదు కానీ, మనకు మనంగా చూసుకుని ప్రభుని దృష్టిలో మనం చూసుకున్నప్పుడు మనం ఎటువంటి వారమైన విషయం మనకు స్పష్టంగా కనబడతా ఉంటది. అనగా మొట్టమొదటిగా శ్రమల ద్వారా దేవుడు ఆయన మహిమ లక్షణాలు మనలో నింపుతాడు. రెండవదిగా చూస్తున్నట్లయితే ఆత్మ ద్వారా, పరిశుద్ధాత్మ ద్వారా ఆత్మ మనల్ని గద్దిస్తూ ఉంటది. ఇలా చేయాలి, ఇలా చేయకూడదు, ఇలా ఉండాలి, ఇలా ఉండకూడదు, ఇలా మాట్లాడాలి, ఇలా మాట్లాడకూడదు అని ప్రతిరోజు కూడా మనకు గద్దిస్తూనే ఉంటది. పరిశుద్ధాత్మ దేవుడు ప్రతిరోజు కూడా మనల్ని గద్దిస్తూనే ఉంటాడు. ఏం చేయకూడదో, ఏం చేయకూడదో, ఎలా మాట్లాడాలో, ఎలా మాట్లాడకూడదో అనేది ప్రతిరోజు కూడా మనం గద్దిస్తూ మన జీవితాన్ని సరిచేసేటువంటి లక్షణాలు మనలో కనబడతా ఉంటాయని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఆత్మ ద్వారా మన జీవితంలో అందుకు అంటున్నాడు. చూడండి, మనమందరము ముసుకులేని ముఖం వలె ప్రభు యొక్క మహిమను అద్దము వలె ప్రతింపజేసేటువంటి వారిగా మనము మహిమ నుండి అధిక మహిమ పొందొచ్చు, ప్రభు ఆత్మ చేత పోలికగానే మార్చబడుచున్నామని బైబిల్ స్పష్టంగా మాట్లాడుతుంది. పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు మనల్ని ఆ రకంగా చేస్తాడనే విషయం తెలియపరుస్తూ ఉన్నాడు. ఇంకా మూడో లక్షణం ఏంటని జ్ఞాపకం చేసుకున్నట్లయితే, మనల్ని ఏ రకంగా ఆయన ఈ విధంగా చేస్తున్నాడనే విషయాన్ని చూస్తున్నట్లయితే, చూడండి, పేతురు రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయము 4వ వచనం. పేతురు రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయము 4వ వచనంలో ఒక స్పష్టంగా మనకు కనబడేటువంటి విషయం మనం చూస్తూ ఉన్నాం. 4వ అధ్యాయం ఇక్కడ చూస్తున్నట్లయితే, ఆ మహిమ, ఇక్కడ చూడండి, ఆ మహిమ గుణాతిశయముల బట్టి ఆయన మనకు అమూల్యమును అత్యధికములైన వాగ్దానములు అనుగ్రహించి ఉన్నాడు. ఏమనుగ్రహించాడంటే వాగ్దానాలు అనుగ్రహించి ఉన్నాడు. ఆ వాగ్దానాలు దురాశలను అనుసరించటం వలన లోకమందున భ్రష్టత్వమును ఈ వాగ్దానం మూలంగా మీరు తప్పించుకుని దేవ స్వభావమును పాలివారగునట్లు వాటిని అనుగ్రహించాను. చూడండి, దేవ స్వభావం, దేవుని స్వభావములో మార్చబడినట్లుగా వాగ్దానాలు మనకు అనుగ్రహించాలని దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది. మహిమ గుణాతిశయములను
బట్టి ఆయన మనకు అమూల్యమును అత్యధికమైన వాగ్దానాలు అనుగ్రహించినాడు. దురాశలు అనుసరించడం వల్ల లోకమందున భ్రష్టత్వము ఈ వాగ్దానం మూలంగా మీరు తప్పించుకుని దేవ స్వభావం అందు పాలివారగినట్లు వాటిని అనుగ్రహించినని బైబిల్ స్పష్టంగా మాట్లాడుతానుగా. వాగ్దానములు ఇచ్చి ఆయన మహిమకున్నటువంటి లక్షణాలు మనలో నింపుతాడని బైబిల్ సెలవిస్తా ఉంది. ఏంటండి వాగ్దానాలు అంటే? ప్రతిరోజు ఒక వాగ్దానం దేవుడు మనకి ఇస్తున్నాడు. అంతేకాకుండా అన్నిటికంటే ప్రాముఖ్యంగా మనం అందరూ కూడా జనవరి 1కి వాగ్దానాలు తీసుకుంటా ఉంటాం. జనవరి 1కి వాగ్దానాలు అందరికి ఇస్తా ఉంటారు, చాలా సంఘాలు ఇస్తా ఉంటారు. అయితే ఆ వాగ్దానం తీసుకున్నప్పుడు ఆ వాగ్దానం ద్వారా మనకు దేవుడు మనతో ఆ యొక్క విషయం మనకు కనబడతా ఉంటది. ఆ వాగ్దానం ఒక పక్క దేవుడు నిన్ను ఆశీర్వదించును గాక అంటాడు. ఆ వెనక వైపు తిప్పితే గనక ఏ విధంగా చేస్తే ఆ వాగ్దానం మన పట్ల నెరవేర్చబడుతుంది అనే విషయం మనకు కనబడతా ఉంటది. అంతేకాకుండా ఆ వాగ్దానం తీసుకున్న తర్వాత ఆ ముందు వాక్యం చదవాలి, వెనకాల వాక్యం చదవాలి. కొంతమంది ఆ వాగ్దానం మాత్రమే చదువుతారు. గమనించండి, ఏ రకంగా మనం ప్రవర్తిస్తే, ఏ రకంగా జీవిస్తే ఆ వాగ్దానం మన పట్ల నెరవేర్చబడుతుందో అనే విషయాన్ని మనకు చాలా స్పష్టంగా కనబడతా ఉంటది. కాబట్టి దినాన్ని వాక్యం వింటున్న మన జీవితంలో దేవుడు ఆయన యొక్క గుణ లక్షణాలని, అనగా ఆయనకున్న లక్షణాలు, ఆయనకున్నటువంటి లక్షణాలని మనం ఏ రకంగా నింపుతున్నాడు అంటే 3 రకాలైనటువంటి పద్ధతులను ఉపయోగించి ఆయన లక్షణాలు మనలో నింపుతున్నాడు. అనగా శ్రమల గుండా, అనేక శ్రమలు వస్తున్నప్పుడు మనం ఆయన గుణ లక్షణం ప్రచురించే వారిగా ఉంటున్నామా, లేకపోతే ఆయనను మహిమపరచకుండా గుణ లక్షణాలు మనలో చూపించకుండా ఆయనని రకరకాలుగా చూపించేవారిగా మనం ఉంటున్నామా? రెండవదిగా చూస్తున్నట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు ప్రతిరోజు గద్దిస్తా ఉంటాడు. పరిశుద్ధాత్మ దేవుడు ప్రతిరోజు గద్దిస్తా ఉంటాడు, ప్రతిరోజు చెప్తా ఉంటాడు. ఎప్పుడైతే మన పరిశుద్ధాత్మ వలె ఆయన అర్థము వలె ఆయన మనం చూసుకున్నప్పుడు అనేక విషయాలు దేవుడు మనకు తెలియపరుస్తాడు. కాబట్టి ఆత్మ ద్వారానే మనల్ని ఏం చేస్తాడంటే మహిమలో నుంచి అధిక మహిమలోనికి మనల్ని నింపుతాడని బైబిల్ స్పష్టంగా మాట్లాడుతూ ఉంది. ఇక 3వ లక్షణం ఏంటంటే వాగ్దానములు ఇచ్చి. ఎందుకంటే కొన్ని పరిస్థితుల్లో మనం అంటున్నాము, మనకున్న సమస్యలు బట్టి, మనకున్న ఇబ్బందులు బట్టి, మనకున్న కష్టాలు బట్టి, మనకున్న పరిస్థితులు బట్టి మనం కంగారు పడిపోతా ఉంటాము. దేవుడు అంటున్నాడు, భయపడకు, నేను నీకు తోడుగా ఉన్నాను, నేను నీకు సహాయం చేస్తాను. అలాగే ఎన్నో వాగ్దానాలు దేవుడు మనకి ఇస్తూ మన జీవితాన్ని సరిచేస్తూ మనకి ఆ యొక్క మహిమలోనికి తీసుకురావాలని దేవుడు ఎంతగానో ఆశపడతా ఉన్నాడు. అందుకే అంటున్నాడు, ఆ దురాశలు అనుసరించడం వల్ల లోకమందున భ్రష్టత్వము నుండి ఈ వాగ్దానం మూలంగా మీరు తప్పించుకుని ఉన్నారు అంటున్నాడు. ఈ వాగ్దానముల ద్వారా దేవుడు మిమ్మల్ని తప్పిస్తున్నాడు. దేవ స్వభావం ద్వారా పాలివారగినట్లుగా ఆయన చేస్తున్నాడు అంటున్నాడు. అనగా దేవుని స్వరూపంలోనికి మార్చబడినట్లుగా చేస్తున్నాడు దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. అక్కడ మోషే అడుగుతున్న మాట ఇదనాన్ని మనం అడిగినప్పుడు దేవుడు మనకి ఆ మహిమను చూపిస్తున్నాడు. ఆ మహిమను చూపించడమే కాదు, ఆ మహిమకున్నటువంటి ఆ లక్షణాలని మనలో నింపుతున్నాడు. ఎలా నింపుతున్నాడండి అని జ్ఞాపకం చేసుకున్నట్లయితే శ్రమల గుండా, రెండవది పరిశుద్ధాత్మ ద్వారా, మూడవదిగా చూస్తున్నట్లయితే బైబిల్ స్పష్టంగా మాట్లాడుతున్న మాట దేవుడిచ్చే వాగ్దానముల ద్వారా. ఈ 3 లక్షణాల ద్వారా దేవుడు మనల్ని ఆ యొక్క మహిమ లక్షణాలు మనలో నింపుతున్నాడని దేవుని యొక్క వాక్యం సెలవిస్తోంది. నింపబడిన తర్వాత మనం ఏం చేయాలండి, ఎలా ఉండాలండి అని పరిశీలన చేసుకున్నట్లయితే, అనగా ఆ మహిమ లక్షణాల చేత దేవుడు మనల్ని నింపిన తర్వాత మనం ఎలా ప్రవర్తించాలి, మనం ఎలా జీవించాలండి అని జ్ఞాపకం చేసుకున్నట్లయితే బైబిల్ సెలవిస్తోంది. దినవృత్తాంతాల గ్రంథము 1వ అధ్యాయము 16వ వచనము, దినవృత్తాంతముల గ్రంథము దినవృత్తాంతాల మొదటి గ్రంథము 16వ అధ్యాయము 24వ వచనము, దినవృత్తాంతాల మొదటి గ్రంథము 16వ అధ్యాయము 24వ వచనంలో చాలా స్పష్టంగా మనకు కనబడతా ఉంది. మనము ఆ మహిమను చేత మనం నింపబడిన తర్వాత మనం ఏం చేయాలి అని జ్ఞాపకం చేసుకున్నట్లయితే బైబిల్ చాలా స్పష్టంగా మాట్లాడుతూ ఉంది. చూడండి, అన్య జనులలో ఆయన మహిమను ప్రచురించుడి అంటున్నాడు. అన్య జనులలో ఏం చేయాలంట? ఆయన మహిమను ప్రచురించుడి అంటున్నాడు. ఆయన బహుగా స్తుతి నొందదగిన వాడు, సమస్త దేవతల కంటే ఆయన పూజ్యుడు అనే విషయం మనకు కనబడతా ఉంది. అన్య జనుల మధ్యలో ఆయన మహిమను ప్రచురించుడి, అనగా ఆ మహిమ గుణ లక్షణాలు దేవుడు మనల్ని నింపిన తర్వాత, ఆ మహిమ లక్షణాల చేత మనం నింపబడిన తర్వాత, అనగా దయ, కనికరము, ప్రేమ, ఆ లక్షణాల చేత మనం నింపబడిన తర్వాత దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, అన్య జనుల మధ్యలో ఆయన మహిమను ప్రచురించిన అంటున్నాడు. అనగా గుణ లక్షణం మనం చూపించేవారిగా ఉండాలి. అన్ని జనుల మధ్యలో వాళ్ళకి మనం దేవుడు ఎంతో గొప్పవాడండి, దేవుడు చాలా మంచివాడండి అని చెప్పితే వాళ్ళు అనుకుంటారు, సరే బాబు అనుకుంటారు. కానీ
మన ప్రవర్తన, మన తీరు, మన క్రియలు, మన బుద్ధి, మన లక్షణాలు సరిగా లేకుండా మనం ఎన్ని మాటలు చెప్పినా ఎవరు వినరండి, ఎవరు వినరు. ఎందుకంటే ముందు మనల్ని చూస్తారు వాళ్ళు. ముందు మనల్ని చూసిన తర్వాత మాత్రమే ఆ ఎదుటి వారికి ఎంత సువార్త చెప్పినా వాళ్ళు ఆలకిస్తారు. ముందు మన జీవితం, మన ప్రవర్తన, మన క్రియలు, మన మాట, మన బుద్ధి, మన లక్షణాలు సరిగా లేకుండా మనం ఎన్ని చెప్పినా సరే వాళ్ళు అనుసరించరు. అందుకే బైబిల్ సెలవిస్తోంది, ఎప్పుడైతే మనం జీవిస్తున్నామో అన్య జనులలో ఆయన మహిమను ప్రచురించుడి అనే విషయాన్ని తెలియపరుస్తున్నాడు. అన్య జనులు ఆయన మహిమను మనం ప్రచురించే వారిగా ఉండాలని బైబిల్ చాలా స్పష్టంగా మాట్లాడుతుంది. మార్చబడమే కాదు, మనం మార్పు రావడమే కాదు, మనలో గుణ లక్షణాలు ఉండడమే కాదు, ఆ ప్రేమ అయితేనో, ఆ కనికరమైతేనో, ఆ దయ అయితేనో, ఆ యొక్క లక్షణాలు ఏదైతే ఉన్నాయో ఆ లక్షణాలన్నీ కూడా అన్య జనుల మధ్యలో మనం చూపించేవారిగా ఉండాలని బైబిల్ సెలవిస్తూ ఉంది. దినాల్లో ఒక పరిస్థితులు చూస్తున్నట్లయితే అనేక మంది దేవుని తెలుసుకోవడానికి కారణం ఏంటంటే, అందుకంటున్నాడు, మిమ్మల్ని బట్టే కదా నా నామం అన్యజనుల మధ్యలో దూషింపబడుతుంది అంటున్నాడు. దూషింపబడుతుంది అంటే ఈనాడు చాలా మంది చూస్తున్నట్లయితే చాలా మంది వారి జీవితంలో సరైనటువంటి జీవితాన్ని లేనటువంటి పరిస్థితులు కనబడతా ఉన్నాయి. మీరైతే చక్కటి ప్రార్థన సహవాసాన్ని కలిగి ఉన్నారు, మంచిగా ప్రార్థించే యోధులుగా సిద్ధపడతా ఉన్నారు. కానీ చాలా మంది వారి జీవితంలో ఆ ప్రార్థన అనేటువంటి పరిస్థితులు లేవు. ఆ ప్రార్థన చేసేటువంటి ఆ విధానాలు వారిలో కోల్పోయారు. వారు ఏంటంటే మామూలుగా ఉండేటువంటి పరిస్థితుల్లో ఉంటా ఉన్నారు. దాని వాక్యం వింటున్న మన జీవితంలో దేవుడు స్పష్టంగా మాట్లాడుతున్నాడు. మన మాట, మన తీరు, మన ప్రవర్తన, మన క్రియలు, మన లక్షణాలు అందరూ కూడా అన్యజనుల మధ్యలో మనం ప్రచురించేవారిగా, ఆయన మహిమను ప్రచురించేవారిగా ఉండాలని బైబిల్ సెలవిస్తూ ఉంది. ఎందుకంటే ఆ గుణ లక్షణాలు ఏదైతే ఉన్నాయో, ఆ ప్రవర్తన ఏదైతే ఉందో వాటిని మనం ఇతరులకు చూపించేవారిగా ఉండాలని దేవుని యొక్క వాక్యం చాలా స్పష్టంగా మాట్లాడుతూ ఉంది. అంతేకాకుండా దేవుని యొక్క వాక్యాన్ని మనం పరిశీలన చేసుకున్నట్లయితే మరొక విషయాన్ని చూస్తున్నట్లయితే ఆయన అంటున్నాడు, మనం ఇంకా ఏం చేయాలని జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఆయన మహిమ చేత నింపబడినటువంటి మనము మత్తయి సువార్త 5వ అధ్యాయం 16వ వచనం, మత్తయి సువార్త 5వ అధ్యాయం 16వ వచనంలో ఒక మాట మనకు కనబడతా ఉంది. ఏంటని చూస్తున్నట్లయితే ఆయన మహిమ చేత మనం ఎప్పుడైతే నింపబడి ఉన్నామో, ఆ లక్షణాల మన చేత ఎప్పుడైతే మనము నింపబడి ఉన్నామో మన జీవితాలు ఎలాగుండాలని జ్ఞాపకం చేసుకున్నట్లయితే బైబిల్ సెలవిస్తుంది, మనుషులు మీ సత్క్రియలు చూచి పరలోకమందుని మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగును ప్రకాశింపనీయుడి అంటున్నాడు. అనగా సత్క్రియలు చేయట, అనగా మంచి పనులు చేయట, అనగా అన్ని జనులకు మొట్టమొదటిగా సువార్త ప్రకటించేవారిగా ఉండాలి. రెండవదిగా చూసినట్లే సత్క్రియలు చేసేవారిగా ఉండాలి. సత్క్రియలు చేసేవారిగా ఉండాలి. సత్క్రియలు అనగా మంచి పనులు మనం చేసేవారిగా ఉండాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. ఎందుకంటే ఈ లోకంలో మనం ఏమి తీసుకురాలేదు, ఏమి తీసుకుని పోలేము, కానీ మనకున్నటువంటి ఆ మంచి పనులే. ఎందుకంటే సత్క్రియలు అన్నాడు. ఆ సత్క్రియలను చూసి పరలోకమందు మీ తండ్రిని మహిమపరచునట్లుగా వారి ఎదుట మీ వెలుగును ప్రకాశింపనీయుడని బైబిల్ స్పష్టంగా మాట్లాడుతూ ఉంది. ఇక మూడు విషయాలు, మూడో లక్షణాలు చెప్పే ముందు మరొకసారి నేను రిపీట్ చేస్తున్నాను. మోషే అడుగుతున్నాడు, ప్రభువా నీ మహిమ నాకు చూపించు అన్నాడు. నాకు చూపించు అనబోతికి దేవుడు అంటున్నాడు, సరే అయ్యా, నువ్వు డైరెక్టర్ గా చూసి ఎవరు బ్రతకలేదు నాయన, నువ్వు కోరచాటు నిలబడు, నేను నా మహిమను చూపిస్తాను అన్నాడు. మోషే చూపిస్తున్నప్పుడు ఆ మోషే ఆయన దాటి వెళ్తున్నప్పుడు ఏం చూశాడండి అంటే ఆయన దయ, ఆయన కనికరము, ఆయన జాలి, ఆయన సత్యము, ఈ లక్షణాలన్నీ చూస్తాడు ఆయన మోషే. అయితే ఆ లక్షణాల గురించి చూపించినటువంటి మోషేకు దేవుడు అంటున్నాడు, అనేక విషయాలు చూపించినటువంటి దేవుడు ఈ దినాన్ని మనతో చెప్తున్న మాట తెలుసా, ఆ లక్షణాలన్నీ కూడా మీలో నింపాలని ఆశపడుతున్నాను అంటున్నాడు. ఆ లక్షణాలండి ఎలా నింపుతాడండి ఆయన అని జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఆయన వాడే స్ట్రాటజీ ఏంటంటే 3 రకాలైనటువంటి విధానాలుగా ఆ మహిమను మనలో నింపుతా ఉన్నాడు, ఆ లక్షణాలు మనలో నింపుతున్నాడు. అది ఏంటని జ్ఞాపకం చేసుకున్నట్లయితే మొట్టమొదటిగా శ్రమల ద్వారా, రెండోది ఆయన ఆత్మ ద్వారా, మూడోది ఆయన వాగ్దానముల ద్వారా ఆ మహిమను మనలో నింపుతున్నాడు. ఆ గుణ లక్షణాలు మనలో నింపుతా ఉన్నాడు. ఆ గుణ లక్షణాలు నింపబడినటువంటి మనము ఏం చేయాలండి, ఆ లక్షణాలు పొందినటువంటి మనం ఏం చేయాలంటే బైబిల్ స్పష్టంగా మాట్లాడుతుంది, అన్య జనుల మధ్యలో ఆయన మహిమను కనుపరచుడు అంటున్నాడు. అనగా అన్య జనులు చాలా మంది ఉన్నారు, ప్రభు అంటే ఎరగినటువంటి బిడ్డలు ఎంతో మంది ఉన్నారు, ప్రభు అంటే తెలియనటువంటి బిడ్డలు ఎంతో మంది ఉన్నారు. వారి మధ్యలో మనకున్నటువంటి ఆ ప్రేమ, దయ, కనికరము, ఆ జాలి, ఆ మంచితనం, ఆ లక్షణాలన్నీ కూడా మనము చూపించినప్పుడు ఆటోమేటిక్ గా ఓ క్రీస్తు ప్రేమ ఇలా ఉంటుందా అనే విషయాన్ని వారు తెలుసుకుని అనేక మంది అన్య జనులు ప్రభుని తెలుసుకునే వారిగా ఉంటారు. రెండో లక్షణం ఏమి చేయమన్నాడు తెలుసా, సత్క్రియలు చేయండి, మంచి పనులు చేయండి.
గమనించండి, ఈ లోకంలో ఏమి తీసుకురాలేదు, ఏమి పట్టుకెళ్ళలేము, కానీ మన తోచిన మట్టికే, మన సహాయం నిమిత్తమే దేవుడు మనకి ఇచ్చినటువంటి దాంట్లోంచే ఎంతో కొంత సహాయం చేసేటువంటి వారిగా, ఎంతో కొంత ఎదుటి వారికి హెల్ప్ చేసేటువంటి వారిగా మనం ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. సత్క్రియలు చేసేటువంటి వారిగా ఉండాలి. మూడవదిగా చూస్తున్నట్లయితే బైబిల్ స్పష్టంగా మాట్లాడుతున్నటువంటి మాట చూడండి. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 9వ అధ్యాయం 13వ వచనం. 9వ అధ్యాయం 13వ వచనం ఇక్కడ చూస్తున్నట్లయితే, ఎలా అనగా క్రీస్తు సువార్తను అంగీకృతను ఒప్పుకున్నట్టు అందరూ మీరు విధేయులెవదురు. ఈ విషయంలో అందరి విషయంలో ఔదార్యం గల ధర్మం చేస్తున్నందు చేతన ఈ పరిచర్య మూలముగా మీ యోగ్యత కనబడినందున వారు దేవుని మహిమపరచుచున్నారు అంటున్నాడు. అనగా దేవుని పరిచర్య, అనగా దేవుని పరిచర్యకు సహకరించడం, దేవుని పరిచర్య పట్ల ఒక రెస్పాన్సిబిలిటీ కలిగినటువంటి వారిగా ఎక్కడున్నప్పటికీ కూడా, ఏ పరిస్థితుల్లో ఉన్నప్పటికీ, ఏ స్థితిగతుల్లో ఉన్నప్పటికీ, చూడండి 12వ వచనం చూసినట్లు, అనగా సేవను గూర్చిన పరిచర్య పరిశుద్ధుల అక్కర్లకు సహాయం కలుగుచేటయు మాత్రమే కాకుండా అనేకులు దేవునికి చెల్లించు కృతజ్ఞ మూలంగా విస్తరించినది. అనగా క్రీస్తు సువార్తను అంగీకరించమని ఒప్పుకున్నట్టు యందు మీరు విధేయులందరి చేత వారి విషయమై అందరి విషయంలో ఎంత ఔదార్యం కలిగా ధర్మము చేసి నందు చేతను ఈ పరిచర్య మూలముగా మీ యోగ్యత కనబడిన వారు దేవుని మహిమపరచుచున్నారు. అనగా దేవుని పరిచర్యకి మనము సహకరించేవారిగా ఉండాలి. 3 పనులు చేయాలి. 3 రీతిలో దేవుడు మన గుణలక్షణాలు నింపుతాడని తెలుసుకున్నాము. అంతేకాకుండా 3 కార్యక్రమాలు మనం చేయాలని ప్రభు చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. అన్ని జనుల మధ్యలో ఆయన మహిమను ప్రచురించనగా దేవుని సువార్త ప్రకటించేవారిగా ఉండాలంటున్నాడు. 2వదిగా అనేక మంది సహకరించేవారిగా, సత్క్రియలు చేసేవారిగా ఉండాలంటున్నాడు. 3వది పరిచర్యకు మనం సహకరించేవారిగా ఉండాలని ప్రభు చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. ఈ పరిచర్య మూలముగా అంటున్నాడు, ఈ పరిచర్య మూలంగా మీ యోగ్యత కనబడిందినందున, మీ యోగ్యత ఏంటో నాకు కనబడింది కాబట్టి వారు దేవుని మహిమపరుచున్నారు అంటున్నాడు. అనగా దేవుని యొక్క గుణలక్షణాలు వారు చూపిస్తున్నారు అంటున్నాడు. కాబట్టి దేవుని వాక్యం వింటున్న మన జీవితంలో ఎలా ఉండాలో అనే విషయాన్ని దేవుని యొక్క వాక్యం చాలా స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నారు. చివరిగా మరొక మాట చెప్పి నాకు అనుకున్న సమయాన్ని బట్టి నేను వాక్యాన్ని ముగిస్తాను. మొట్టమొదటి చూసినట్లు చూడండి, అదేనే కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 2వ పత్రిక 6వ అధ్యాయము 20వ వచనం. 6వ అధ్యాయము 20వ వచనంలో మాట చూసినట్లయితే, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 20వ వచనం. మొదటి పత్రిక 6వ అధ్యాయం 20వ వచనం అంటున్నాడు, విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి. దేహముతో దేవుని మహిమపరచుడు అనగా మనము పాపము లేనటువంటి వారిగా, పాపం మన దేహముతో ఏమి చేస్తున్నప్పటికీ అది దేవుని మహిమకరంగా ఉండాలని దేవుని ఇష్టపడతా ఉన్నాడు. అందుకని మీరు విలువ పెట్టి కొనబడినారు. అనగా మన శరీరము, మన అవయవాలు ఏవి కూడా మన సొంతం కావు, దేవునివి. కాబట్టి మనం మాట్లాడుతున్న మన నోరే కానీ, మనం చూస్తున్న చూపే గాని, మనం చేస్తున్న పనులే గాని, మనము ఏమి చేస్తున్నప్పటికీ అది దేవుని మహిమ నిమిత్తము చేయడని బైబిల్ స్పష్టంగా తెలియపరుస్తూ ఉంది. మనం చేస్తున్న ఉద్యోగంలో అది దేవుని మహిమ నిమిత్తం చేస్తున్నామా, లేకపోతే మనుషుల మహిమ నిమిత్తం చేస్తున్నామా? దేవుని మహిమ నిమిత్తం మన శరీర అవయవాలన్నీ కూడా దేవుని మహిమ నిమిత్తము వాడబడాలని ప్రభు ఎంతగానో కోరుకుంటున్నాడు. అందుకంటున్నాడు, మీరు విలువ పెట్టి కొనబడి ఉన్నారు కనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి అనే విషయాన్ని చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. కాబట్టి మన దేహముతో మనము దేవునిని మహిమపరిచేవారిగా ఉండాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. మరొకసారి నేను రిపీట్ చేసేసి నేను ఆ వాక్యాన్ని ముగిస్తా ఉన్నాను. నాకు ఇచ్చిన సమయం అవుతుంది కనుక నేను వాక్యాన్ని ముగిస్తున్నాను. దేవుని యొక్క వాక్యం చూపిస్తున్నటువంటి దినాన్ని దేవుడు చాలా స్పష్టంగా మనతో మాట్లాడుతున్నాడు. అంటున్నాడు, నీ మహిమ నాకు చూపించు అంటున్నాడు. నీ మహిమను నాకు చూపించమన్నప్పుడు ఆ మహిమను చూస్తున్నాడు. ఆ మహిమ ఏమి చూస్తాడంటే బైబిల్ సెలవిస్తుంది, ఆయన కొన్ని గుణలక్షణాలు చూస్తాడు. ఆయన గుణలక్షణాలు చూస్తున్నటువంటి గుణలక్షణాలు ఆయన అంటున్నాడు, ఆయన సమస్తమును సమకూడి, ఆయన ప్రేమించే వారికి సమస్తమును సమకూడి జరుగునని తెలియపరుస్తూ, ఆయన ఎవరినైతే ఏర్పాటు చేసుకున్నారో వారందరినీ కూడా వారు ప్రత్యేకిస్తాడు. వారు ప్రత్యేకించి
ఆ మహిమ చేత వారిని నింపుతాడని బైబిల్ సెలవిస్తూ ఉంది. ఆ రోమిల్ రాసిన పత్రిక ద్వారా ఆ మహిమ చేత ఎలా నింపుతాడండి అంటే మొట్టమొదటిగా శ్రమల ద్వారా ఆయన మహిమ చేత నింపబడతామని, అదే రీతిలో ఆత్మచేత గద్దిస్తూ ఆత్మచేత నడిపింపబడుతూ ఆత్మీయ ఫలాలు ఫలిస్తూ ఆ విధంగా మనము మన జీవితంలో మహిమ చేత నింపబడతామని బైబిల్ సెలవిస్తోంది. మూడవదిగా చూస్తున్నట్లయితే దేవుడు వాగ్దానాలు ఇచ్చి ఆయన చేత ప్రత్యేకించుకుని ఆ వాగ్దానాల ద్వారా దేవుడు మనం మహిమపరుస్తాడు బైబిల్ స్పష్టంగా మాట్లాడుతూ ఉంది. మహిమపరచబడినటువంటి ఆ గుణ లక్షణాలు పొందినటువంటి మనము మన జీవితంలో బైబిల్ సెలవిస్తున్న మాట తెలుసా, మనకు ఉండవలసిన తీరు అన్యజనుల మధ్యలో ఆయన మహిమను ప్రచురించే వారిగా, సక్రియలు చేసేటువంటి వారిగా, దేవుని పరిచయకు సహకరించే వారిగా, ఈ శరీరంతో దేవుని మహిమపరిచేవారిగా. చిట్ట చివరిగా మాట చెప్తున్నాడు, మీరు బహుగా ఫలించడం వల్ల నా తండ్రి మహిమపరచబడనని మా యొక్క యోహాను సువార్త 15:8 అంటున్నాడు. మీరు బహుగా ఫలించాలి, అప్పుడు మాత్రమే నా తండ్రి మహిమపరచబడతాడు అంటున్నాడు. మన ఆత్మీయ జీవితంలో నానాటికి వర్దలాలని, ఆత్మీయ జీవితంలో నానాటికి వర్దలినప్పుడు ప్రభు మనల బట్టి దేవుడు సంతోషపడతాడు. ఎక్కడున్న వాళ్ళు అక్కడే ఉంటే కనుక దేవుని మహిమను మనం మహిమపరచబడే వారిగా ఉండలేము. అలాగ మన ఆత్మీయ జీవితంలో బహుగా ఫలిస్తూ అనేక మందికి మార్గదర్శిగా మనం ఉండినప్పుడు దేవుడు మనల బట్టి సంతోషపడతాడు. అలాంటి జీవితాలు కలిగిన వారిగా మీరు ఉండాలని కోరుకుంటూ మరొకసారి అవకాశం ఇచ్చినటువంటి వారి టీం మెంబర్స్ అందరికీ పెద్దలందరికీ కూడా అదే రీతిలో ప్రేమపూర్వకంగా తెలియపరిచిన మాథ్యూస్ గారికి, ఇక్కడ ఉన్న వారందరికీ కూడా మరొకసారి నా వందనాలు తెలుసును గాక. థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్ ఫర్ వండర్ఫుల్ మెసేజ్. చక్కగా దేవుని మాటలు మాకు వివరించారు. దేవుని మహిమ అనేటువంటి ఒక విషయాన్ని మీరు మాకు అందించారు. అసలు దేవుని మహిమ అంటే ఏమిటి, దేవుని మహిమతో ఎలా నింపబడాలి, దేవుని మహిమతో నింపబడి మనం ఏం చేయాలి, ఈ విషయాలు చాలా స్పష్టంగా మరలా రిపీటెడ్ గా చెప్పారు. కాబట్టి ఇంకా నేను మళ్ళీ దాన్ని బుల్లెట్ పాయింట్స్ కూడా నేను గుర్తు చేయడానికి ఇష్టపడట్లేదు. ఎందుకంటే పదే మీరు చెప్పారు కాబట్టి మరలా దాని గురించి మరలా వివరించడం అంత భావ్యం కూడా కాదు. కాబట్టి చక్కని మెసేజ్ ఇచ్చి మమ్మల్ని అందరినీ కూడా బలపరిచినందుకు మా LIC ఎంప్లాయీస్ ప్రేయర్ ఫెలోషిప్ తరపున మీకు ప్రత్యేకమైనటువంటి హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.